సో గాయస్ మొత్తం సెకండ్ డే ఫ్రూట్ ఫాస్టింగ్ అయిపోయాక నాకైతే ఫుల్ హెడేక్ అండి, నిరసించిపోయాను. సో నేనైతే ఉండలేకపోయాను. ఇప్పుడైతే నాకు ఈరోజు అయితే ఫాస్టింగ్ ఇచ్చారు, తర్వాత రోజు డే థర్డ్ అయితే. సో నేనైతే డాక్టర్ని అయితే అడగాలి, అవ్వట్లేదని. అదే గ్యాస్ నిరసించి అయితే పోయాను. అలాగే నాకు మనకు టీ అలవాటు కదా బయట, సో ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఆ ఫ్రూట్స్ని చూస్తే కూడా వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి. అదే గాయస్, సో మరి ఉన్న పొలంగా ఎంబడే ఆపేస్తే మన బాడీకి ఫుడ్ ఇవ్వడం ఎంబడే కొట్టేస్తుంది. ఇది నాకు జరిగింది, నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ఓకే గాయస్, మనకి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం డైలీ 1 బాటిల్ అయితే అయిపోవాలని చెప్తారండి. ఇది 250 గ్రామ్స్ అయితే ఉంటుందంట. సో మనకి ఫాస్టింగ్ ఉంటే మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే ఈవినింగ్ మొత్తం హాట్ వాటర్, లెమన్, హనీ ఈ 3 కలుపుకొని తాగేసేయాలని చెప్తారు. సో కొందరు అయితే చేయగలరు, కొందరు అయితే చేయలేరు. సో అది మనం డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని మన ఇష్టం అండి, తీసుకోవచ్చు. లేదంటే ఫాస్టింగ్ చేయలేకపోతున్నాం అంటే వాళ్ళు ఫుడ్ కూడా 2 రోటీస్ అయితే పెట్టిస్తారు. సో ఇది గైస్ మరి జరిగింది అయితే. తేనైతే చాలా బాగుంది. తేనె. హలో గ్యాస్, డే 3 ఆఫ్ మంతెన ఆశ్రమం. సో నేను ఇప్పుడే లేచానండి. సో 4:30కే లేచేసి యోగాస్కి వీటికి అయితే వెళ్ళేసి వచ్చాను. సో అలాగే మన బాడీ వెయిట్ని బట్టి అయితే మనకు కొన్ని టెస్ట్లు అయితే రాశారండి నాకు డాక్టర్ గారు. సో మనం ల్యాబ్కి వెళ్ళి అవన్నీ చేయించుకుందాము, లిక్విడ్ ప్రొఫైల్, సోడియం, పొటాషియం. సో మనకి అన్ని రిపోర్ట్స్ని బట్టి మనకు డాక్టర్ నెక్స్ట్ డేస్ ఏం చేయాలి అన్నీ చెప్తారు. సో మీరైతే నా వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మీకైతే మన వ్లాగ్స్లో ఏమేమైనా చేంజెస్ కానీ ఏమైనా చేయాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. పదండి మనం అయితే ల్యాబ్కి వెళ్ళి మన బ్లడ్ ఇచ్చేసి అయితే వచ్చేసేద్దాం. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అయితే ఏముంటుందో అని చూపిస్తాను. సో ఈరోజు అయితే ఫాస్టింగ్ అండి, నో బ్రేక్ఫాస్ట్, ఓన్లీ సరే చూపిస్తాను ఏమేమి ఇస్తారు, ఏం చేస్తాను. ఓన్లీ ఫాస్టింగ్ అండి, 1 డే అయితే ఇచ్చారు. సో మరి తర్వాత మనం చేయగలిగి తీస్తారు, లేదంటే మనం చెప్పేయచ్చు డాక్టర్ గారికి లేదని నేను చేయగలేనని. సో అలా చెప్తే మనకైతే డాక్టర్ సజెషన్ తీసుకొని మనకైతే ఇస్తారు. సో పదండి వెళ్దాం. సో గైస్ మరి నేను ల్యాబ్కి వెళ్ళి అలాగే ఇంకా షటిల్ ఆడడానికి అయితే వెళ్తాను. సో షటిల్ బ్యాట్స్, అలాగే కాక్స్, అలాగే నా రిపోర్ట్ అయితే ఇది మనకి ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుందండి. ఎవ్రీడే డాక్టర్ని అయితే కలుస్తాము. సో అందులో మనకి ఏమేమి చేయాలి రోజుకని డే వైజ్ అయితే ఇస్తారు, చూశారు కదా. సో మనకు ల్యాబ్ టెస్ట్లు ఇవ్వండి. సో అలాగే మనకి కార్డు ఉంటుందండి, మనం ఎప్పుడు ఈ కార్డు అయితే వేసుకొనే ఉండాలి మెడలో. సో పదండి వెళ్ళిపోదాం. ఇంకా ఇది నా రూమ్ నెంబర్ అండి, 2121R. అది నా స్కానర్. ఆ స్కానర్లో డైరెక్ట్గా స్కాన్ చేస్తే మనకి ఏం డైట్ ఇచ్చారో అన్నీ మనకి ఫుడ్లో అంతా వచ్చేస్తుందండి. సో పదండి చూపిస్తాను. హలో గైస్, మార్నింగ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. చూస్తున్నారు కదండి బయట కోర్ట్స్ అయితే ఎలా ఉన్నాయో. సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ చూపించిన షటిల్ కోర్ట్ అయితే ఒక 1 అవర్ అయితే ఆడానండి నేను, అలాగే ఇంకో సాధకులు అంటే ఇక్కడ చేరిన వాళ్ళందరినీ సాధకులు అంటారండి. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే షటిల్ కోర్ట్స్ చాలా బాగుంటుంది. మనమైతే అనుకుంటాం బయటికి వెళ్ళడానికి ఉండదు, ఏదో బంధించినట్టు ఉంటుందని, కానీ మనకు చాలా ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి దృశ్యాలు చూడండి. సో ఇలాంటివి చాలా చాలా బాగా ఉంటాయి మనకి వ్యూస్ కానీ అన్నీ. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ కృష్ణానది బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బోటింగ్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, అది మాత్రం నేను ఈవినింగ్ చేస్తానండి. ఇప్పుడు మనకైతే టైం లేదు. అలాగే బోటింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 to 6 అండి, ఎవరైనా చేయొచ్చు, ఉమెన్స్ అండ్ మెన్స్. సో నేను అక్కడైతే తిరుగుతూ ఉన్నాను అలా, నేను నా షటిల్ అయిపోయాక మాత్రం. అలాగే నేను ఫుడ్లో మాత్రం నేను ఫాస్టింగ్ చేయలేననే నాకు అర్థమైపోయిందండి. చేయలేనని నేను డాక్టర్తో అయితే మార్పించేసుకున్నాను. సో నాకేమిచ్చారో కూడా మీకు ఈ వీడియో మిడిల్లో పెట్టేసాను చూడండి. సో నాకు రోటీస్, రైస్ ఇవైతే పెట్టించుకున్నానండి. సో మనకు ఫుల్ డేటా కూడా చూపిస్తుంది. గ్యాస్ నాకు మరి మార్నింగ్ అయితే ఈఎంఎస్ ఇచ్చారు. ఈఎంఎస్ అంటే మన
పొట్టపై మొత్తం వైబ్రేటర్స్ పెడతాడండి, కొంచెం జెల్ అయితే రాసి. సో అది మనకైతే వైబ్రేటర్స్ పంపుతుంది మన బాడీలోకి. సో అదే అండి, చూస్తాను అండి. మీరు పాస్ చేసుకొని చూడవచ్చండి. నాకు ఇచ్చిన ఫుడ్ అయితే ఇది. గాయస్, థర్డ్ డే అయితే మనకి మార్నింగ్ అయితే మసాజ్ చేశారు. మసాజ్ తర్వాత స్టీమ్ బాత్ చేశారు. సో స్టీమ్ బాత్ తర్వాత నాకు ఈఎంఎస్ ఉంది. సో ఈ ఈఎంఎస్ అంటే చూడండి, ఇలా పొట్ట తగ్గడానికి మొత్తం వైబ్రేటర్స్ అయితే పెడతారు. సో ఇది ఎక్స్ట్రా కాస్ట్ అండి. 1 ఈఎంఎస్కి 200 తీసుకుంటున్నారు. సో వచ్చినప్పుడు చూసుకోండి, చాలా బాగుంది. సో ప్లేస్ కూడా చూడండి. సో అంతటా నీట్గా క్లీన్గా అయితే ఉంది. సో మనకు వైబ్రేషన్ అయితే వస్తుంది ఇందులో. సో మన పొట్ట అయితే తగ్గిపోతుందంట, చూద్దామండి. లెట్స్ గో. గైస్ చూస్తున్నారు కదా, సో ఈఎంఎస్ అండి, ఈఎంఎస్ పెట్టించుకునే దగ్గర. కానీ రూమ్స్ అయితే చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఎంత లగ్జరీస్గా ఉన్నాయో. సో మొత్తం బొంగులతో చేసినాయా అండి, చాలా బాగున్నాయి. సో నేనైతే ఇంకా నా ఈఎంఎస్ అయితే అయిపోయింది. సో ప్రతి మనిషికి 20 మినిట్స్ అయితే పెడుతున్నారు, 20 మినిట్స్ 30 మినిట్స్. సో నా టైం అయిపోయింది. సో నా టైం అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళిపోతున్నాను. చూడండి, సో వెళ్తున్నప్పుడు ఆ వ్యూస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో ఆ రూమ్స్ అయితే చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ అండ్ అసలు చూడడానికి అసలు చాలా బాగున్నాయి. సో ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎంత చాలా బాగా అనిపిస్తుందో, మొత్తం బాంబూస్ కర్రలతో. సో మన ఎదురుగా ఫోటోలో అయితే మీరు చూస్తున్నారు మంతెన సత్యనారాయణ గారు గుర్రాల బండి మీద ఎక్కినట్టు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఇదండి. సో నాకు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను మార్పించుకున్నాను అండి. బ్రౌన్ రైస్, చపాతీ, సూపు, అలాగే కర్రీస్ అండి. మొత్తం బాయిల్డ్ వెజిటేబుల్స్, చపాతీ, 2 చపాతీ, బ్రౌన్ రైస్, ఇంకా కర్రీ ఇచ్చారు అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే 2 to 4:30 వరకు అయితే మనకు ఇంకో థెరపీస్ ఉంటాయి. సో నాకు కూడా ఈరోజు ఈ థెరపీ ఉండిందండి. పైన చూశారు కదా పొట్టపై అలా ఒకవైపు వేడేది ఒకవైపు చల్లది మొత్తం టబ్స్లో అది హాట్ ప్యాక్స్ ఉంటాయి కదండి, హాట్ ప్యాక్ పెడతారు. సో నేను అవి అయితే చేయించుకున్నాను. సో మనకు డైలీ 2 ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో మనకు మార్నింగ్ చేయించుకున్న దానికి ఈవినింగ్ చేయించుకునే దానికి ఒక 1 hour 2 hour గ్యాప్ అయితే ఉండాలి. సో అందుకే మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, సో మనకు అక్కడ ప్యాకులు చేసే రూమ్స్ అయితే ఇవ్వండి. ఈ రూమ్స్ అయితే చూడండి మొత్తం ఉన్నాయి ఇక్కడ సపరేట్గా దేనికి దానికి. సో స్నానాలకి, హెడ్ బాత్కి, సోనా బాత్ అని చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ట్రీట్మెంట్స్. వాటి కొరకు సపరేట్ రూమ్స్ అయితే చూస్తున్నాను. నా బోటింగ్ అయితే అయిపోయిందండి. సో నేను బోటింగ్ చేసేసి బయటికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కూడా చూడండి, సో మనం కూర్చోవడానికి అయితే ఉయ్యాలలు కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. సో మరి ఒకసారి ఉయ్యాల కూడా ఊగి చూసి మనం ఆనందిద్దామని అయితే వెళ్ళిపోయాను. సో నేను కృష్ణా నది పక్కకే ఉన్న ఉయ్యాల కోసం అయితే చూస్తున్నానండి. సో నేను అక్కడికైతే వెళ్తున్నాను, చూస్తున్నారు కదా మనకు పక్కనే నది ఉంటుందండి, చాలా బాగుంటుంది వ్యూస్ అయితే ఇక్కడ నుంచి. చాలామంది అయితే వచ్చి ఇక్కడ పీస్ కోసం అయితే కూర్చుంటున్నారు. సో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడైతే, చూస్తున్నారు కదా. సో నాకైతే దొరికింది, నేను ఇక్కడ కూర్చుని పోతానండి. ఇంకా కాసేపు ఈ ఉయ్యాల్లో ఊగుతూ ఆనందిస్తాను.
ఈ ఉయ్యాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. మనకు బోరింగే రాదండి, మనకు బోర్ వేస్తుందేమో అది ఇది అనిపిస్తుంది, కానీ మనకేం లేదు. అసలు మనకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. చాలా ఉంటాయి ఇక్కడ. మనం ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే చాలు, సో ఒక్కో యాక్టివిటీ మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా రావాలనుకుంటే మాత్రం రావచ్చండి. చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో నేను ఆ ఉయ్యాల దిగి మళ్ళీ బయటికి రాగానే నాకు ఇక్కడ కనిపించిందండి. సో ఇక్కడ మనకి ఆ పడుకునే అవి ఉన్నాయి చూడండి. సో అక్కడ కూడా పడుకోవచ్చు, కానీ అవి ఫిల్ అయిపోయినాయి. సో నేను మళ్ళీ ఈ పక్కనే నది పక్కనే ఉయ్యాల ఉంది కదా, సో ఆ ఉయ్యాలలో మళ్ళీ కాసేపు అయితే కూర్చున్నాను. సో పక్కనే ఆ వాటర్ సౌండ్ అయితే వస్తుంది, టప్ప టప్ప అని ఆ అలలకు కొట్టుకుంటున్నాయి కదా, ఆ సౌండ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో పక్కన కూడా చూడండి, మొత్తం మనం అందులో కూడా పడుకొని డైరెక్ట్గా వ్యూను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి. సో మరి మనకు నైట్ డిన్నర్ టైం అయితే అయిపోయింది. డిన్నర్ టైం అయితే 6 to 6:45 అండి. మళ్ళీ నాకు ఫ్రూట్సే ఇచ్చారు. సో నేనైతే చెప్తున్నానండి, నాకు ఫ్రూట్స్ తినాలనిపించట్లేదు అసలు. సో రేపటికి అయితే మరి డాక్టర్ గారిని అయితే అడుగుతాను. ఈ ఫ్రూట్స్ కూడా తినలేకపోతున్నానండి, కొంచెం 2 చపాతీలు అన్నా ఇవ్వండి. సో సరే ప్రయత్నిద్దామండి మరి ఏం జరుగుతుందో. సో నాకు నచ్చింది ఓన్లీ స్వీట్ కార్నే అండి. ఆ స్వీట్ కార్న్ కూడా ఒకటే ఇస్తారు. నేను మళ్ళీ అడిగినా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు, ఒకటే సార్ అంటున్నారు. సో నాకైతే అది బాగా అనిపించలేదండి. సో చూద్దాము మరి, అంటే మన హెల్త్ కోసమే కాబట్టి మనం కూడా ఏమనలేము. చూడాలండి, రేపటితో మరి డాక్టర్ గారికి చెప్పి మార్చేసుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.